కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. విజయవాడలో సర్ ప్రక్రియకు 2002 ఓటర్ల జాబితా బాలారిస్టాలు అడ్డుపడుతున్నాయి. అప్పట్లో చేసిన అక్షర దోషాలు, అచ్చు తప్పులు ఇప్పుడు ఓటర్ల జాబితా తయారీకి ఆటంకంగా మారాయి. దీంతో వార్డుల్లో ఒకచోట కూర్చుని ఓటర్లకు అవగాహన కల్పిస్తున్నారు. గత ఓటర్ల జాబితా వెతుక్కుంటూ తప్పులు అర్థం చేసుకుంటూ పనిచేస్తున్నారు. సర్క్ ఇంకా సమయం పెంచితే బాగుంటుందని అంటున్న బిఎల్ఓలు, ఓటర్ల అభిప్రాయాలను మా ప్రతినిధి రామ్ అందిస్తారు. ఏపీలో సర్ ప్రక్రియ వేగవంతంగా నిర్వహించాలి అని చెప్పేసి కూడా ఇప్పటికే అధికారులు ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. దాదాపు 70% వరకు కూడా పూర్తయింది. ఇంకా 14వ తారీఖు లోపల, అంటే ఇంకా ఖచ్చితంగా చూస్తే 10 రోజుల సమయం ఉంది. ఈ లోపల మిగిలినటువంటి 30 నుంచి 40% ఎస్ఐఆర్ ప్రక్రియ అయితే పూర్తి కావాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం కూడా బిఎల్ఓలు అందరూ ఒకే దగ్గరికి, అంటే వాళ్ళ ప్రాంతంలో ఒక దగ్గర ఒక క్యాంప్ లాగా ఏర్పాటు చేసి అక్కడే అందరికీ కూడా ఎస్ఐఆర్ ప్రక్రియ చేయడం కోసం కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎలా తీసుకొస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది కూడా చేయడం జరుగుతుంది. ఇక్కడ ఒకసారి ఒక బిఏలో ఉన్నారు. మేడం చెప్పండి, ఏమేమి సమాచారాలు, అంటే యాక్చువల్గా ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది, ఎస్ఐఆర్ చేస్తున్నప్పుడు అవగాహన పరిస్థితి ఎంతవరకు అవగాహన ఉంది అందరికీ? అందరు బాగానే ఇస్తున్నారండి, డేటా ఇస్తున్నారు. మాకు 2002లో ఇస్తుంటే కొంచెం ఈజీగా అయిపోతుంది. వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు అనేది ఇస్తుంటే కొంచెం ఈజీగా అవుతుంది. కొంతమంది శ్రీకాకుళం అలా ఉంటున్నారు, తూర్పుగోదావరి జిల్లా అట్లా ఉంటున్నారు. వాళ్ళు కొంచెం మాకు ఎగ్జాక్ట్గా ఇస్తుంటే వచ్చేస్తుంది యాప్లో. 24 years కదా మేము ఇక్కడే ఉన్నాం అంటున్నారు, కానీ ఇక్కడ ఉండట్లేదు. వీళ్ళేమో అప్పుడు అక్కడ ఉండి వస్తున్నారు. శ్రీకాకుళం అని, ఈస్ట్ గోదావరి అని అట్లా ఉండి వస్తున్నారు ఇక్కడికి. కొంచెం ఎక్స్టెండ్ చేస్తే బాగానే ఉండిద్ది. అందుకని కొంచెం అవగాహన లేదు వీళ్ళందరికీ. కొంచెం రాయడం రావట్లేదు, చెప్పడం రావట్లేదు, అట్లా ఉంది. ఆన్లైన్లో వెతికి రాయడం కొంచెం ఇబ్బంది అవుతుంది. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మనం చెక్ చేసామంటే కనుక వస్తుంది. లేదు దాంట్లో ఏమైనా మిస్టేక్స్, అప్పుడు 2002 అంటే ఈ కార్డు ఉంది, సపోజ్ ఈ కార్డులో చిన్న మిస్టేక్, ఇప్పుడు ఆవిడ పేరు మున్ని ఉన్నారు, మున్ని బదులు ముని అని పడింది అనుకోండి, అది మనం వెతికేటప్పుడు దాంట్లో డేటాలో కనపడట్లేదు, ఆ చిన్న మిస్టేక్స్. దానివల్ల కొంచెం అంటే అది కూడా వాళ్ళ మదర్ పేరు, వాళ్ళ నాన్నగారి పేరు అవన్నీ మ్యాచ్ చేసుకొని మేము కరెక్ట్ చేసి రాస్తున్నాం అనమాట. అంటే పాత ఓటర్ కార్డు కంపల్సరీ అవసరం అవుతుందా? ఉంచాము, దీనిగా పనికి వచ్చింది అనేసి దానికి జాగ్రత్తగా ఉంచాము. ప్రస్తుతానికి మేడం ఫోన్ చేసారు, తీసుకొచ్చి ఇచ్చామంతే. పురాతన కాలమే ఓటర్ కార్డు అయితే అమ్మంటున్నారండి, 50 సంవత్సరాల క్రితమే. అవి అట్లా ఇప్పుడు 2 మిస్ అయినాయి. ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగిన వాళ్ళమే, ఇప్పుడు 2 క్యాన్సిల్ అయినాయి. ఇప్పుడు ఇక్కడే పంపించారు రిటర్న్. మరి ఎట్లా అవుతుందండి అది? తాతలు అంటే ముత్తాతలు ఎక్కడి నుంచి వస్తాయి? సో అంటే మీ ఫాదర్, మీ ముందు వాళ్ళు, మీరు అప్పట్లో 2002లో ఓటేసినప్పుడు ఉన్న ఓటర్ కార్డు ఉంటే సరిపోతుందండి? ఇప్పుడు మా నాన్నగారు వాళ్ళ ఆధార్ కార్డులు లేవు అసలు. మామూలుగా మీరు వేసిన ఓటర్ కార్డు మావి ఉన్నాయి, మాకున్నాయి. మా సిస్టర్ మా మిస్సెస్ ఇప్పుడు నాకుంది. మా మిస్సెస్ వాళ్ళ తాత తెమ్మంటే ఎక్కడ తెస్తుందండి? మా పిల్లలు ఇప్పుడు పెళ్ళిళ్ళు అయ్యి మనవాళ్ళు మనరాళ్ళు ఉన్నారు, మరి అయితే అమ్మంటున్నారు. అట్లా కొన్ని ఓట్లు మిస్ అవుతాయి. కొంత ఆరోపణలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటికే 14వ తారీఖు నాటికి దీనిని పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయాలి, ఎస్ఐఆర్ ప్రక్రియని పూర్తి చేయాలి అని చెప్పేసి తీసుకున్న కారణంగా కూడా అందరూ ఎక్కడికెక్కడ ఒక ప్లేస్లో ఒక క్యాంప్ లాగా ఏర్పాటు చేసి కూడా ఎస్ఐఆర్ ప్రక్రియని పూర్తి చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. దాని మొత్తానికి అయితే మాత్రం ఎస్ఐఆర్ ప్రక్రియ జరుగుతోంది. దీనిలో ఉన్నటువంటి ఏవైతే అవగాహన లోపాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా త్వరగా క్లియర్ చేసి కొంత టైంని కూడా ఎక్స్టెండ్ చేయాలి అని కూడా కోరుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ ఆర్కేతో రామ్, ఎన్టీవీ, విజయవాడ నుంచి.